నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆ చల్లని తల్లి వారాహిదేవి చల్లని చూపు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా ఎలాంటి భయాలు సందేహాలు లేకుండా ఆ అమ్మవారిని పూజించాలని, ఆ అమ్మవారి కరుణా కటాక్షాలకి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా నవరాత్రుల్లో 3వ రోజుకి వచ్చేసామండి. నేను ఆల్రెడీ మొదటి రోజు పూజా విధానం, అలాగే 2వ రోజు పూజా విధానం నేను అప్లోడ్ చేశాను. ఇంకా ఈరోజు 3వ రోజుకి సంబంధించిన పూజా విధానాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా ఈరోజు వెలిగించవలసిన దీపం ఏమిటి, అమ్మవారికి ఏ నైవేద్యం నివేదన చేయాలి, అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఇంకా మీకున్న అనేక సందేహాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్నీ అర్థమవుతాయి. నవరాత్రుల్లో 3వ రోజు 2024 జూలై 8వ తేదీన సోమవారం తదియా తిథితో వచ్చిందండి. అమ్మవారిని రాత్రి వేళల్లో పూజిస్తే మంచిది కాబట్టి ఈరోజు రాత్రి 6 గంటల నుండి 9 గంటల లోపు అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఈరోజు నవరాత్రుల్లో 3వ రోజు కాబట్టి 3 రోజులు పూజ చేసుకున్న వారు ఈరోజు పీఠాన్ని అయితే కదిపేస్తారండి. అయితే పీఠాన్ని ఎప్పుడు కదపాలి, ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలి అనేవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పీఠం ముందర వేసుకున్న ముగ్గుని రోజు కూడా ఇలా క్లాత్ తుడిచేసి మళ్ళా కొద్దిగా పసుపు వాటర్తో కానీ లేదంటే కొద్దిగా జేగురుతో కానీ అలికి మళ్ళా కొత్త ముగ్గు అయితే పెట్టుకోవాలండి. ముగ్గు పెట్టుకున్నాక కొద్దిగా ముగ్గు పైన పసుపు కుంకుమలు కూడా ఉంచాలి. మీరు పూజ చేసే పీఠం దగ్గర కానీ లేదు అంటే పూజా మందిరంలో కానీ మీరు పూజ ఎక్కడ చేసినట్లయితే అక్కడ తప్పకుండా రోజు ముగ్గు అయితే వేసుకోవాలి. ఇలా ముగ్గు పెట్టుకున్న తర్వాతే అమ్మవారి దగ్గర పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నిన్నటి రోజున పెట్టిన పువ్వులు అన్నీ కూడా నేను తీసేస్తానండి. పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే అవి ఒక్కరోజు మాత్రమే ఉంచాలండి, 2వ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. అలాగే అమ్మవారికి అక్షింతలతో పూజ చేస్తాం కదండి, ఆ అక్షింతలు కూడా మీరు అమ్మవారు కదపకుండా అక్షింతలు తీసి మీరు వేరే బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే అన్నీ ఒకేసారి తీసుకుంటామంటే ఆ అక్షింతల్ని అమ్మవారికి దగ్గరికి పెట్టేయండి. అంటే అమ్మవారి కదలకుండా చూసుకోవాలి. ఇక్కడ ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ మనం అసలు కదిలించకూడదు. మరి అమ్మవారి ఫోటో పువ్వులవి పెట్టేటప్పుడు కదులుతుంది కదండి అంటే చిన్నగా కదిలినా పర్వాలేదండి, కానీ అమ్మవారి ఫోటోని తీసి పక్కన పెట్టడం లాంటివి ఏమి కూడా చేయకండి. ఇంకా నేను అమ్మవారికి మొదటి రోజు వేసిన ఈ వస్త్రమాలని నేను ఈ 3వ రోజు తీసేస్తున్నానండి. దీన్ని ఏదైనా పారే నీటిలో కలిపేయండి. ఇక్కడైతే నేను అమ్మవారికి ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి కాసుల మాలని నేను అమ్మవారికి వేస్తున్నాను. ఇలా మీ దగ్గర ఏవైనా మాలలు కానీ లేదంటే పువ్వులతో కట్టిన మాలలు కానీ ఏవైనా ఉంటే అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఇంకా కామాక్షి దీపాన్ని అలాగే వినాయకుడి విగ్రహాన్ని కూడా మీరు పూజలో పెట్టుకోండి. నేనైతే ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. అదే మీరు వినాయకుడి ప్లేస్లో పసుపు వినాయకుడిని పెట్టుకున్నట్లయితే పసుపు వినాయకుడిని చేసుకొని పెట్టుకోండి. ఇంకా తర్వాత దీపపు కుందులు ఏవైనా సరే మీ దగ్గర ఏ ఉంటే అవి పెట్టుకోవచ్చండి. రోజు ఒకటి పెట్టుకోకూడదా, వేరువేరుగా పెట్టుకోవాలని అడుగుతున్నారు. రోజు ఒకటే పెట్టుకోవచ్చండి. వాటిని తీసేసి క్లీన్ చేసి మళ్ళీ అవే పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏ కుందులు ఉంటే వాటిలో దీపారాధన చేయడానికి ట్రై చేయండి. అవేమీ లేకపోతే మట్టి ప్రమిదల్లో అయినా సరే దీపారాధన చేయొచ్చు. ఇంకా ఈరోజు ముఖ్యంగా వెలిగించవలసిన దీపం తమలపాకుల దీపం అండి. దానికోసం ఇలా ఒక ఎత్తడి ప్లేట్ అయితే తీసుకోండి. దాంట్లో ఈ విధంగా ముగ్గు వేసుకున్న తర్వాత ఇప్పుడు తమలపాకులు అయితే తీసుకోవాలి. ఈ తమలపాకులు కూడా ఎక్కడ కన్నాలు అవి లేకుండా డస్ట్ అది లేకుండా శుభ్రంగా కడుక్కొని మంచిగా ఉన్న తమలపాకులే తీసుకోండి. అన్నీ ఒకే సైజులో ఉంటే మంచిది. మొత్తం 6 ఆకులు అయితే తీసుకోవాలి. ఇలా ఆకుకి ఈ విధంగా కాడ ఉంటుంది కదండి, ఆ కాడనైతే ఈ విధంగా చిదిమేసుకోండి. ఆకు చిరగకుండా కాడనైతే తీయండి. మొత్తం 6 ఆకులకి 6 కాడలు అయితే వస్తాయి. అయితే ఈ కాడలు అయితే మనకి ఉపయోగపడతాయి. ఇలా ఒక బౌల్లో వేసుకొని ఉంచుకోండి. ఏం చేయాలని చెప్తాను. ఇప్పుడు ఈ తమలపాకులు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. అంటే నెమలకి నెమల పింఛం ఎలా అయితే వస్తుందో ఆ విధంగా ఈ తమలపాకులు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తమలపాకుల పైన శ్రీ వారాహిదేవి అని చందనంతో రాసుకోండి. అలాగే కుంకుమతో కూడా బొట్లు పెట్టుకోండి. ఎందుకంటే మనం ఈ తమలపాకుల దీపం వారాహిదేవి పూజలో మనం వెలిగిస్తున్నాం కాబట్టి అందుకనే మీరు ఈ విధంగా అమ్మవారి నామంతో మీరు ఈ తమలపాకుల దీపం అయితే వెలిగిస్తే తప్పకుండా ఈ దీపం యొక్క ఫలితం అనేది మనకి తప్పకుండా కలుగుతుందండి. ఈ విధంగా రాసుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా పసుపు కుంకుమ అలాగే కొద్దిగా అక్షింతలు వేసుకోండి. ఇప్పుడు ఒక ఎత్తడి ప్రమిద కానీ మట్టి ప్రమిద కానీ ఏదైనా సరే తీసుకొని
చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ మట్టి ప్రమిద తీసుకుంటున్నాను. ఈ ప్రమిదకి కూడా కొద్దిగా పసుపు కుంకుమతో బొట్లయితే పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేయాలి. ఈ ఆయిల్లోనే ఇందాకలు మనం తమలపాకులు కాడలను అయితే మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కాడలను అయితే ఈ ఆయిల్లోనే వేసేయాలండి. తర్వాత మీ దగ్గర ఏదైనా చపాతీ పౌడర్ కానీ లేదంటే పచ్చకర్పూరం కానీ ఇలా ఏదైనా ఉంటే ఈ ఆయిల్లో వేసుకోండి. ఇలా వేయడం వలన దీని నుండి ఈ తమలపాకుల కాడల నుంచి మంచి సువాసన వస్తుందండి. అది మన ఆరోగ్యానికి వాతావరణానికి కూడా చాలా మంచిది. అందుకని ఈ విధంగా వేయాలి. ఈ తమలపాకుల దీపం వెలిగించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. అందుకని ఈ తమలపాకుల దీపం ఈ నవరాత్రుల్లో వెలిగిస్తే చాలా చాలా మంచిది. అలాగే అమ్మవారి దగ్గర మీ దగ్గర ఉన్నటువంటి చవ్వాది పౌడరు లిక్విడ్ రోజు అమ్మవారి దగ్గర వేస్తూనే ఉండండి. మంచి సువాసన వస్తుంది కదా, అందుకని ఉన్నప్పుడు వేయండి. లేనప్పుడు మీ దగ్గర కర్పూర బిళ్ళలు ఏమైనా ఉంటే అవైనా సరే వేయండి. ఇలా అన్నీ పెట్టేసుకున్నాక ఇప్పుడు అమ్మవారి పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా ఏకహారతితో కామాక్షి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత మీరు పెట్టుకున్న కుందులు వెలిగించండి. ఇంకా తమలపాకుల దీపం అలాగే వారాహి దీపం నేను అమ్మవారికి పూజ చేసేటప్పుడు వెలిగిస్తాను. ఇలా వెలిగించుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడినండి. అయితే నేను ఇక్కడ వినాయకుడి పూజనైతే నేను చూపించట్లేదు, ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో చూపించాను కదా, అందుకని నేను ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా నేను పెట్టుకున్న వారాహి దీపాన్ని వెలిగిస్తున్నానండి. ఆ తర్వాత తమలపాకుల దీపం అయితే వెలిగించాలి. ఇలా వెలిగించుకున్న ఈ దీపాలన్నింటి దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఈరోజు 3వ రోజు కాబట్టి పైగా సోమవారం వచ్చింది కాబట్టి ఈరోజు అమ్మవారికి అభిషేకం చేసుకుంటాము అని అనుకునేవారు అమ్మవారిని కదిపి అభిషేకం అనేది చేసుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ చేయట్లేదు, మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదండి మేము 9 రోజులు అమ్మవారిని కదపాలని అనుకోవడం లేదని అనుకునేవారు అమ్మవారిని అలానే ఉంచుకోవచ్చండి. అభిషేకం చేయకపోయినా ఏం పర్వాలేదు. ముందుగా అయితే అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి తర్వాత కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాలపైన వేసి అమ్మవారికి దండం పెట్టుకోండి. 3వ రోజు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిన్ను పూజించుకోగలుగుతున్నాను తల్లి అని ఆ అమ్మకి చెప్పుకోండి. ఆ తర్వాత అమ్మవారికి మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో కానీ లేదంటే మంగళకరమైన వస్తువులతో కానీ అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి కవచం లేదంటే ద్వాదశ నామాలు లేదంటే ఓం వారాహి దేవియే నమః అనే మంత్రాన్ని కూడా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుతూ మీరు అమ్మవారిని పూజించవచ్చండి. మీరు రోజు అమ్మవారిని ఏ విధంగా పూజిస్తున్నారో ఆ విధంగా పూజ చేసుకోండి. అయితే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు. మా దగ్గర వారాహి అమ్మ ఫోటో లేదు, విగ్రహం లేదు, మేము ఎలా పూజ చేసుకోవాలని అడుగుతున్నారు. అయితే అమ్మవారి ఫోటో లేకపోయినట్లయితే మనం ప్రింట్అవుట్ తీసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి ఫోటో ఫ్రేమ్లో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. అలా కూడా మాకు ఇష్టం లేదనుకుంటే అమ్మవారి ప్లేస్లో లలితాదేవి అమ్మవారిని కానీ లక్ష్మీదేవి అమ్మవారిని కానీ పెట్టుకోవచ్చు. విగ్రహం లేకపోయినా సరే విగ్రహం ప్లేస్లో పసుపు అమ్మవారిని చేసి పెట్టుకోవచ్చు. అంటే పసుపు గౌరీదేవిని ఎలా అయితే చేసుకుంటామో అలానే పసుపు అమ్మవారిని కూడా మనం చేసుకొని వారాహి అమ్మవారిగా భావించి పూజ చేసుకోవచ్చు. అయితే ఈ పసుపు అమ్మవారిని మనం ఎన్ని రోజులు పూజిస్తామో అన్ని రోజుల పసుపు అమ్మవారిని అలానే ఉంచాలండి. మధ్య మధ్యలో ఇంకా అమ్మవారిని తీయకూడదు, కదపకూడదు. ఇంకా తర్వాత అమ్మవారికి రాత్రి వేళల్లో పూజిస్తాం కదండి, మరి ఉదయం వేళల్లో కూడా మళ్ళీ పూజ చేసుకోవాలని అడుగుతున్నారు. మనం పూజ సాయంత్రం చేసినంతగా అవసరం లేదండి. ఉదయం వేళల్లో మామూలుగా మళ్ళీ దీపపు కుందుల్లో దీపం వెలిగించి ఏదైనా పాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ నైవేద్యం పెట్టి అమ్మవారికి దండం పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత మధ్యాహ్నం వేళల్లో పడుకోవచ్చు అని అడుగుతున్నారండి. అయితే మనం రోజంతా కూడా ఇంట్లో పనులు చేస్తాము, అలాగే వంట చేస్తాము, అలాగే పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటాము, సామాగ్రి తోముతాము, పూజ చేసుకుంటాము. ఇన్ని పనులు చేసినప్పుడు మనకు కొంచెం అలసట అనేది వస్తుందండి. దానికోసం మధ్యాహ్నం వేళల్లో పడుకోవడం తప్పేమీ లేదు, పడుకోవచ్చు. అయితే సాయంత్రం వేళల్లో మనం పూజ చేసేటప్పుడు స్నానం చేసి పూజలో కూర్చోవడం మంచిది. ఇంకా ఈ 3 రోజులు పూజ చేసిన వారు పీఠాన్ని ఎప్పుడు కదపాలి, అమ్మవారిని ఎప్పుడు తీయాలి అని అంటే ఈ 3వ రోజు సాయంత్రం కొంచెం తొందరగా పూజ చేసుకొని అమ్మవారి పీఠాన్ని అయితే కదిపేయండి. అంటే ఈవినింగ్ అవ్వకముందే పూజ అయిపోవాలి, అమ్మవారి పీఠాన్ని కూడా కదిపేయాలి. ఒకవేళ
ఈరోజు కదపడం అవ్వకపోయినట్లయితే రేపు మంగళవారం కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి పీఠాన్ని కదపకూడదండి. రేపు కూడా మామూలుగా దీపారాధన చేసుకొని ఎల్లుండి బుధవారం ఉదయాన్నే మీరు అమ్మవారి పీఠాన్ని కదపాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ నేను గులాబీ పువ్వులు అయితే తీసుకున్నానండి. అయితే అవి పువ్వుల్లా లేకుండా మొత్తం రేకలన్నీ కూడా ఊడిపోయి ఉన్నాయి. అయితే ఇక్కడ నేను ఈ రేకల్ని అమ్మవారి పాదాల దగ్గర అలా ఉంచుతున్నట్టుగా భావించి వేస్తున్నానండి. పువ్వులు రేకలతో పూజ చేయకూడదని నాకు తెలుసు. అయితే మనం పువ్వులు రేకల్ని ఇలా డెకరేషన్గా కానీ లేదంటే అమ్మవారి పాదాల దగ్గర ఉంచడానికైనా సరే మనం ఉపయోగించవచ్చండి. కానీ అష్టోత్తరం కానీ ఏవైనా మంత్రాలు అవి చదివేటప్పుడు అమ్మవారికి సమర్పించే పుష్పం మాత్రం మొత్తం సంపూర్ణ పుష్పమే మనం సమర్పించాలి. అందుకే నేను ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉన్న పుష్పాలనే నేను సమర్పిస్తానండి. ఇలా రేకల్ని ఎప్పుడు కూడా నేను సమర్పించను. నా వీడియోస్లో మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు. దీనికోసం కూడా నాకు మళ్ళీ కామెంట్స్లో చెప్తారండి. అందుకని నేను ముందుగా చెప్తున్నాను. అమ్మవారికి పూజ అంతా అయిన తర్వాత ఇలా అగరబత్తులతో ధూపం చూపించి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలండి. ఈ 3వ రోజున అమ్మవారికి తప్పకుండా పానకం అయితే రోజు పెట్టాలని చెప్పాను కదండి. పానకం అయితే రోజు తయారు చేసుకోండి. ఇంకా ఈ పానకంతో పాటుగా ఏదైనా మీరు నైవేద్యం చేసుంటే ఆ నైవేద్యాన్ని కూడా పెట్టండి. అంటే పరమన్నం కానీ కొబ్బరి అన్నం కానీ చక్కెర పొంగల్ కానీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా, అది ఏదైనా సరే పెట్టచ్చు. మాకంత వీలు లేదండి అని అనుకునేవారు. భూమిలో పండేటువంటి ఏ ఆహార పదార్థాలు అన్నా సరే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అందుకని నేను ఇక్కడ శనక్కాయలు అయితే నేను పెడుతున్నాను. అయితే ఇవి ఉడకబెట్టి పెట్టచ్చు, లేదంటే పచ్చివైనా సరే పెట్టచ్చండి. ఎలా అయినా సరే ఎలా పెట్టినా సరే అమ్మవారు స్వీకరిస్తుంది. పూజలో పెట్టిన తర్వాత ఆ పదార్థాలని మనం వండుకొని తినాలండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం, ధూపం, కొబ్బరికాయ, నీరాజనం అన్నీ కూడా ఇవ్వాలండి. అయితే ఇక్కడ కొంతమంది తాంబూలం అలాగే కొబ్బరికాయ రోజు ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే తాంబూలం అయితే రోజు అమ్మవారికి ఇవ్వాలండి. ఎందుకంటే అమ్మవారు 9 రోజులు కూడా 9 రకాల రూపాలతో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. అయితే మనకి అన్ని రూపాల్లో మనం పూజించవలసిన అవసరం ఏమీ లేదండి. మనకి తెలిసిన రూపం వారాహిదేవి రూపం కాబట్టి ఆ ఒక్క రూపంలోనే మనం 9 రోజులు అమ్మవారిని పూజించుకోవచ్చు. కానీ తాంబూలం మాత్రం 9 రోజులకి 9 అమ్మవారికి పెడుతున్నట్టుగా భావించి తాంబూలం అనేది పెట్టాలి. ఇంకా కొబ్బరికాయ అనేది రోజు కొట్టాలని అడుగుతున్నారు. రోజు కొట్టనవసరం లేదండి. మీకు ఎప్పుడు మీ దగ్గర ఉన్నట్లయితే అప్పుడు కొట్టచ్చు. ఈ విధంగా అమ్మవారికి ముద్ద కర్పూరంతో కానీ పచ్చ కర్పూరంతో కానీ హారతనిచ్చి కొద్దిగా అక్షింతలు, పువ్వులు అమ్మవారి పాదాల దగ్గర వేసి అమ్మవారికి 2 చేతులు జోడించి మోకాళ్ళ పైన శిరస్సు వంచి ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. నవరాత్రుల్లో 3 రోజుల పాటు మిమ్మల్ని సేవించుకున్నాం తల్లి. మాకున్న కష్టాలన్నీ తీర్చి మా కోరికలన్నీ నెరవేర్చి మేము ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండేటట్టు చూడు తల్లి అని ఆ అమ్మవారికి మొక్కుకోండి. అలాగే మీ మనసులో ఉన్న కోరికలు కూడా చెప్పుకోండి. మీరు ఏ సంకల్పంతో ఈ పూజని చేసుకున్నారో ఆ అమ్మవారికి తెలియజేయండి. ఇంక తర్వాత పూజలో పెట్టిన తమలపాకుల దీపం కొండెక్కిన తర్వాత ఈ తమలపాకులు ఒకసారి వాటర్లో కడిగేయండి. ఎందుకంటే దీనిపైన అమ్మవారి నామం ఉంది కదా. ఈ ఆకుల్లో ఒక ఆకుని మీరు ప్రసాదంగా స్వీకరించాలనుకుంటే మీరు ప్రసాదంగా తినచ్చండి. మిగిలిన ఆకుల్ని మీరు పారే నీటిలో కానీ లేదు అంటే ఏదైనా చెట్ల మొదట్లో కానీ వేసేయండి. ఇంకా ప్రమిదని అయితే మనం వాష్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ పూజలకు వాడుకోవచ్చు. ఇంకా నేను నిన్న పూజలో 2 పసుపు కొమ్ములు, 9 చిట్టి గాజులు, 11 రూపాయలు పూజలో పెట్టుకున్నానండి. మీరు కూడా అలా పెట్టుకున్నట్లయితే ఈరోజు 3వ రోజు పీఠాన్ని కదిపేయాల్సి ఉంటే ఈ వస్తువులన్నీ ఏం చేయాలని మళ్ళీ మీకు డౌట్ అయితే రావచ్చు కదా. అందుకని చెప్తున్నాను. ఇక్కడ 2 పసుపు కొమ్ముల్లో ఒక పసుపు కొమ్ము మీ ఇంటి ద్వారబంధానికి లోపల వైపు ద్వారబంధానికి పైన కట్టండి. ఇంకొక పసుపు కొమ్ము పెళ్ళైన వారు మెడలో కొట్టుకోవచ్చండి. లేదంటే ఆ పసుపు కొమ్ముని పౌడర్ చేసి మీ తాళి బొట్టుకైనా సరే రాసుకోవచ్చు. పూజలో ఉంచినటువంటి పసుపు కొమ్ముని ద్వారబంధానికి కట్టడం వలన మన ఇంట్లో ఉన్న అమ్మవారు ఇంటి బయటికి అంత త్వరగా వెళ్ళడానికి వీలుండదండి. అందుకనే మనం ఈ విధంగా అమ్మవారిని మన ఇంట్లోనే ఉంచుకోవాలి, ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకు పైన కలగాలి అని అనుకుంటే ఈ పసుపు కొమ్ముని మీ ద్వారబంధానికి లోపల వైపు కట్టండి. ఇంకా 9 చిట్టి గాజులు ఉన్నాయి కదండి. ఈ గాజులను అయితే మీరు పూజా మందిరంలో అమ్మవారి దగ్గరే
ఉంచుకోండి. ఇంకా 11 రూపాయలు ఉన్నాయి కదండి, ఈ డబ్బులు అయితే మీరు ఏదైనా బంగారం కానీ ఆస్తిపాస్తులు అవి కొనేటప్పుడు ఆ డబ్బుల్లో వేసి కొన్నట్లయితే ఎంతో లాభం వస్తుందండి. లేదంటే ఈ డబ్బుల్ని ఏదైనా మంచి పనికి వాడినా సరే ఈ డబ్బులు ఎంతో రెట్లు పెరిగి మళ్ళీ మనకి తిరిగి వస్తాయండి. అంత శక్తి ఉంటుంది వారాహిదేవి అమ్మవారి పూజలో పెట్టిన వస్తువులకి. ఈ డబ్బుల్ని మీరు బీరువాలో కానీ లేదంటే మీ డబ్బులు దాచుకునే పర్సులో అయినా సరే మీరు దాచిపెట్టుకోవచ్చండి. కానీ ఎప్పుడు ఖర్చు పెట్టకుండా అలా దాచిపెట్టుకొని ఉంచుకుంటే మంచిది. ఇంకా పూజలో పెట్టిన నిమ్మకాయని మీరు ఇంటికి కానీ వాహనాలకి కానీ కట్టుకోండి. అలాగే చిన్నపిల్లలు ఉన్నట్లయితే నైట్ టైం వాళ్ళు భయపడుతూ ఉంటే వాళ్ళు పడుకునే ప్లేస్లో పెట్టండి. ఇంకా ఇంతేనండి వీడియో. అన్ని విషయాలు కూడా నేను షేర్ చేశానని అనుకుంటున్నాను. నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారిని ఈ విధంగా పూజించాలి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.